అని ఏంది బిలాల్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది. ఇంతకు ముందు అయితే ప్రశాంతంగా ఒకడు కడుపు నిండా తిని ఇంకోటి చిన్నపిల్లడికి కూడా పెట్టచ్చు ఇంతకు ముందు. ఇప్పుడు మొత్తం మార్చి దింగిండు. క్వాంటిటీ ఎంత తగ్గించారంటే పుసి బాయ్ అయితే 2 పెట్టుకోవాలి ఇప్పుడు. ఆ పెద్ద సంఖ్యలన్నీ రెండు రెండు పెట్టుకోవాలి. అరే నీ అమ్మ వీడియో పైన దూకాడ్రా. కొడుకు ఆడ పుసి దగ్గర బాయ్ ఆడా టచ్ మహేష్. ఇంకొకడు ఉన్నాడు రా మాకు. ఇంకొకడు ఉన్నాడు. ఓకే కొట్టినట్టు వస్తున్నాడు. బయట ఎవడెవడు ఎటు నుంచి వస్తున్నాడు ఏం అర్థం కావట్లేదు. వెళ్తులే పోయాలా కూడా ఎందుకు ఉంది దగ్గర. ఇందాక వెనకాల ఆడ ఉండాలి చూడు వెళ్తుకి. ఇక్కడ ఉంది హెల్త్ కిట్ దొరికిందా? ఇదిగో హెల్త్ కిట్ డ్రాప్ చేస్తాను. ఇక్కడ దింగేట్రా అక్కడ పైనుంచి దూకుతున్నాడు నన్ను. ఆ కొడుకు పైన ఆడ దొరుకుతున్నాడు. వీళ్ళకి గన్నులు ఇక్కడ కూడా ఉంటాయి. ఆ పైన మన పైన ఇక్కడ దిగుతారా? ఉంటాయిగా మరి. పైనుంచి విండోలో నుంచి దిగుతున్నారు ఆడ. పైన విండోలో ఉండవన్నా. విండోలో నుంచి కిందకి దూకుతున్నారు. కింద దూకుతున్నాయి అంటున్నా. మరి ఘోరంగా దిగడం వాడికి అదే దొరికిందా? పిలవచ్చు కదా ఏమన్నా కావాలా? అది ఓపెన్ చేస్తే పిలవచ్చు. మనం ఓపెన్ చేస్తే పుసి బాయ్ అమ్మ సిగ్గు వచ్చారండి. బయట వచ్చారు. వెనకాల పైకి ఎక్కిస్తున్నట్టున్నాడు ఆడు. అదే ముందు ఎనిమిది వస్తున్నారు రాత్ర. ఇది ఓపెన్ చేయాలిగా. వెనకాల నుంచి కూడా వస్తున్నారు. నేడుపులు చేశారు. ఒక 5 సెకండ్స్ ఆగు. ఇట్రా ఎక్కడెక్కడు మార్క్ చేశాను. కొట్రా కాదా అయిపోయిందా? ఇప్పుడు దానిపైకి ఎట్లా దూకాడు అట్లా? నువ్వు ఏడ దిగావు? ఓ వచ్చేసావా? మన కోసం వచ్చిండు రా పాపం. ఇక్కడ దిగుదామా? ఈవెంట్ లేకుండా ఓపెన్ అవ్వలేదు కదా. డేట్ వెళ్ళదు. ఒక్కడ ఓపెన్ చేద్దాం. ఆడ సంపాదించింది ఈడ సంపాదిస్తాం. బా ఏం తొక్కిచ్చి దింగుతున్నావు అన్నా. నువ్వు తోపన్నా. 2 టైర్లు పళ్ళకి దింగాలి. పేల్చు. నిమ్మకాయ బదులు బాటం దక్కేస్తాడు. పేల్చు. పారాషూట్ ఓపెన్ చేస్తాను. ఎంతమంది కనపడుతున్నారు? గుద్ద కనబడుతున్నాడా? కారు ఉంది. ఓపెన్ చేసి దిగుంటారు. అట్లయితే పైన విండోలో దిగు. విండోలో చూడు. విండోలో నుంచి ముందు 9 మంది 10 మంది. అయ్యో ఇచ్చాడు. అరే కార్డులు ఉన్నాయి రా. వైలెట్ కార్డులేగా. ఓకే దూకి దిగుతాడు కార్డుల మీదకి.
వాడు బయట వాళ్ళు కొట్టుకుంటున్నాడు రా బయట వాడు రాడు ఏడుపులు చేశాడు వాళ్ళే. ముండ ఈడ కాదు వేసింది ఈడే వేసిందా అరే వాళ్ళు కార్డు లూట్ చేస్తున్నాడు రా కింద పిల్లర్ దగ్గర ఉన్నారు. సరే దూకు, నా మడ్డ దెంగిద్దాం ఫిక్స్ అయిన దూకు లవడా. ఆ మడ్డలో ఇంకోటి ఆడుతున్నా లేపా. తప్పకండి. ఇక వాడిని కొట్టారా వాడికి ఏం కాలేదు. కాదు వెనక మూలలోనే నించున్నాడు అప్పుడు. పో పుసిబాయ్ అయిపోయిందిరా గారి పోపు. మహేష్ కింద రీకాల్ కార్డు ఉంది, చచ్చిపోయేటట్టయితే ముందు కార్డులు ఉన్నాయి రెండు కార్డులు ఉన్నాయి మరి తీసుకో. అయిపోయింది. లెంగ పెట్టాడు. ఒక లట్టు దూకాల్సింది అదేదో. ఏ పుష్టిపై మైక్ ఆన్ చేయాలి ఏం చేస్తాం ఇంకా ఈ మొత్తం మార్చిండేంద్రా అచ్చ నేను ఇప్పుడు చూడలా. ఈ ప్లేస్ బాగుందిగా. ఆడేం దొరకట్లా మాట బాగానే పిస్టల్లో ఊపులో పిస్టల్ నేను వెళ్ళాం మరి. ఏం దొరకలేదు ఒకళ్ళు దొరికిద్దాంటో. బగ్గి ఉంటారు అయ్యా పుసి బాయ్. అమ్మ పంటి అని ఇస్తాడు. ఏ బేబీ మాన్స్టర్ ఫేర్ గన్ అంటే ఏంది ఇది? ప్లేయర్ గన్ నువ్వు కొట్టగానే వచ్చేసిద్ది, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న లూట్ వస్తుంది. కొట్టిది ఇంకా ఏం రాలేదు ఇంకా. వచ్చేస్తాను చూడు, అదిగో ఫ్లైట్ స్టార్ట్ అయింది. వెంటనే వదులుతాడు చూడు, వదిలేసాడు కూడా. ఇప్పుడు ఇది ప్లేయర్ గన్ కింద వస్తుందా లెక్క? ప్లేయర్ వన్ మిషన్ ఉందిగా, అదిగో వదులుతుంది. మిషన్ తీసుకోండి మరి. అరే మీరు మిషన్ వదులుతుంది పుషి బాయ్. పడద్దా పుషి బాయ్? మామూలుగానే నాకు అంత ఫాస్ట్ గా అనిపించలేదులే. ఇక్కడ అవును దెంగ పెట్టి నీకు పుషి బాయ్, దెంగ పెట్టాలిగా. నేను ఏం చెప్పినా డైరెక్ట్ వాళ్ళ మీద దుగ్గుదాం రా అన్న. నువ్వు ఇటు పడ్డా అనుకో దారి తెలియక ఉండలా. నువ్వు నా గుద్ద అంటే దిగపోతే కొంచెం పక్క దిగొచ్చుగా. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా అంటే అన్న మెట్ల కింద దిగారా నువ్వు? దిగాలి మరి, తెలిసినోడి. ఫస్ట్ తీసుకోండి ప్లేయర్ గారు, మిషన్లు అయిపోతాయి ఎవరికైనా ఉంటే. 3 సార్లు ప్లేయర్ గారు తీసుకుంటే మెట్ల కిందకే రా డైరెక్ట్. నేను నీకు చెప్పా వినపడలేదేమో. డైరెక్ట్ కాడుకు దూకు దిగుదాం రా. నాకే తెలుసు వాళ్ళ నేను గ్లైడ్ చేస్తాడేమో అటుకి కొద్దిగా అనుకున్నా. నేను అనుకున్నా కారు అన్న కింద కొడతంటే వెనకాల నుంచి ఇద్దరిని దిగాడు. నువ్వుగా గుద్దం వస్తుంది. ఇంకా అపార్ట్మెంట్స్ వెళ్దాం మొదటి నీకు స్టార్ట్ చేద్దాం. P90 ఉంది అసలే, దెంగ పెడతాం దాన్ని. లాగ్ అయిందయ్యా. లొకేషన్ మార్క్ చేశాను. నా దగ్గర కూడా ఉంది కూర్చుగా పింక్ స్మోక్ బేబీ. ఇది పైన ఉన్నాడు, పైన ఉన్నాడు. అరే ఒరే ఏంద్రా తీసుకెళ్ళడం నీ పెళ్ళం? ఒరే ఏంద్రా తీసుకెళ్ళడం? ఆల్రెడీ అసలు అటెందుకు తీసుకున్నావు రైట్ కి? నాకు టైర్గా లెఫ్ట్ దింపుదా అని